తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో హాతి రామ్జీ మఠం భూములకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఇప్పటికే పేదలకు సంబంధించిన భూముల స్థలంలో ఉన్న ఇళ్లను పూర్తి స్థాయిలో నేలమట్టం చేసిన అధికారులు మరికొన్ని చర్యలకు దిగుతున్నారు. అడ్డుకున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ చంద్రగిరి ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి సుధారెడ్డిని ఈ ఇష్యూలో తీవ్రంగా గాయపడేటట్లు చేశారు. పేదల వైపు తాము నిలబడి ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నందుకే తమపై పోలీసులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా పేదలకు అండగా ఉంటామంటోన్న సుధారెడ్డితో మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. తుమ్మలగుంటలో మఠం భూములకు సంబంధించి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములన్నీ కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆక్యుపైడ్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదే స్థాయిలోనే గత కొద్ది రోజుల క్రితం దాదాపుగా 70 నుంచి 80 మంది స్థానికులుగా ఉన్నటువంటి పేదల గుడిసెలన్నింటిలో కూడా జేసీపీలు అదేవిధంగానే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని తెల్లవారుజామున ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానిని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగానే బాధితుల పక్షాన అక్కడికి వెళ్ళినటువంటి ఆయన భార్య సుధారెడ్డిని కూడా అక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే సుధారెడ్డి గారు మనతో ఉన్నారు, మనం మేడంతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, తుమ్మలగుంటలో ఈ స్థాయిలో గతంలో ఎప్పుడూ జరగలేదు, ఎందుకు ఈ సమయంలో ఎలాంటి యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది? ఈ తిరుపతి పరిసర ప్రాంతాలు నాకు తెలిసినంత వరకు సగానికి పైన దేవుడు ఆస్తులే, మఠమాస్తులే. అండ్ ఎస్పెషలీ తుమ్మలగుంటలో ముక్కాల్ భాగం మఠమాస్తులే. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ ప్రాపర్టీ వాళ్ళ చనిపోయిన బ్రదర్ ఎవరో కూడా ఉన్నారు. మొత్తం మీద మన దగ్గర ఎవిడెన్సెస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఎవిడెన్స్లు అయితే మన దగ్గర ఉన్నాయి. తుమ్మలగుంటకు సంబంధించి మనం డీటెయిల్స్ కంప్లీట్గా తీసుకున్నాం. సో ఈరోజు ల్యాండ్ వాల్యూ పెరగడం, అక్కడ అతను కాంపౌండ్ వేసుకోవడానికి స్ట్రెంచ్ తీశారు, అదెలా తీస్తారు? పేదవారని చెప్పి ఆక్రమణలు అని చెప్పి వాళ్ళ ఇల్లు కొట్టేసినప్పుడు మీరెలా కాంపౌండ్ వాళ్ళకి చేసుకోవాలనుకుంటారు? అది దురాక్రమణే కదా. మీకు ఒక రూలు వాళ్ళకొక రూల్ ఎలా ఉంటుంది? తారా స్థాయిలో ఫైట్ చేస్తాం. ఇన్ని రోజులు కూడా ఎందుకు రాలేదంటే మేము వస్తే మళ్ళీ అదే పేదవారిని మీరు అటాక్ చేస్తారని వెనక నుంచి మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు మీరు చేయాల్సింది చేసేసారు. ఎందుకంటే కోడుకు ముందే చేసేసుకోవాలి, మొత్తం దాని ఫెన్సింగ్ వేసేసుకోవాలన్నది మీ దురాక్రమణ, మీ దుర్బుద్ధి. అది రీసెర్చ్ చేసిన తర్వాత మీరు అక్కడ సైట్ వద్దకు అంటే పేదల గుడిసెల వద్దకు వెళ్ళిన సమయంలో అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు, ఎందుకంటే మీరు ఇందాక మీడియా సమావేశంలో ఇద్దరు సీఐల పైన వాళ్ళే అనుచితంగా మాట్లాడారని, ఎవరు వాళ్ళు, మీరు ఏం పోరాటం చేయబోతున్నారు, ఆ రోజు అక్కడ ఏం జరిగింది? కేవలం ప్రశ్నించడానికంటే డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు ఓకే ఎంక్రోచ్మెంట్ అంటున్నారు, ఫైన్. ఎంక్రోచ్మెంట్ ఉంటే ఎవరు కూడా మనం ఆపడానికి లేదు. అది పేదవారైనా పెత్తందారులైనా ఎవరైనా కూడా డెమాలిష్ చేయాలి. మనం అడిగిన ప్రశ్నలు, నాని గారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు? మీకు పక్కాగా మీకు హక్కు ఉన్నప్పుడు చీకట్లో చేయాల్సిన అవసరమే ఉంది. మూడవది, ఇంత పడక్బందీగా కరెంట్ సప్లై కట్ చేసి 300 పోలీస్ని అక్కడ ఎందుకు మీరు పెట్టారు? ఏంటి, ఇంటికి ఒక జేసీబీనా? 18 ఇళ్ళు ఎంత కూలగొట్టారు, ఇంటికో హిటాచి ఎందుకు ఉంది? వాళ్ళు అదే అంటున్నారు, మాకు ఎప్పుడో 1 వీక్ ముందే డబ్బులు ఇచ్చి పెట్టేశారు ఎమ్మెల్యే వాళ్ళు, చెప్పిన టైంకి వచ్చేసేయాలని. మీరు ఇది చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడో వాళ్ళు ఇచ్చారు 4వ తారీఖు. ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకోవడం. దీనికి కూడా అంతకుముందు ఉన్న ఎస్పీ గారు అగెయిన్స్ట్, ఎస్పీ గారిని పంపించడంలో కూడా ఇదొక భాగం. దురుసుగా అమర్యాదగా ప్రవర్తించిన ఆ 2 పోలీస్ ఆఫీసర్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ 2 మాత్రం చాలా దారుణంగా దురుసుగా అమర్యాదగా ప్రవర్తించారు. వాళ్ళు వాడాల్సిన భాష కాదు, కాకి బట్టలకి విలువ ఇవ్వాలి. నేను పదే చెప్తూ ఉంటాను, నేను కూడా అదే కాకి బట్టల కుటుంబం నుంచి వచ్చా. ఎవరు ఎట్లా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. మీరు ఒక కామన్ పీపుల్ని రక్షక భటులు అంటారు, మిమ్మల్ని రక్షించాల్సిన వాళ్ళు నా మీద దాడి ఎందుకు చేశారు? ఎవరి అజెండా? మీ అజెండానా? ఎవరి అజెండా? ఎస్పెషలీ మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి. ఈ 5 సంవత్సరాలు అది రాష్ట్రంలో ఎటు పోయిందనుకోండి, మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా దారుణంగా అవుతుంది. గౌరవించాలి. ఈ ఇష్యూకి సంబంధించి తనపైన ఎవరెవరు దాడులు చేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సుధారెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.